ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి 111వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో నుండి 111వ కీర్తన 2వ వచనము. అందరం కలిసి యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. మూడవ వచనం. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ఆకాశములు మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు ప్రభా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. మేము కూడా ప్రభా నీ పాదముల చెంత ఉంచడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని నీ పాదముల యొక్క ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం చెల్లించిన గొప్ప దేవుడు. నీ పాదపీఠమైన నీ పాదముల చెంత నన్ను మమ్మల్ని ఉంచడానికి మీరు ఏర్పాటు చేసుకున్న ఈ దినం కొరకై స్తోత్రం. అవును ప్రభా, గడిచిన దినములన్నీ ప్రభా క్షేమము, భద్రత, కాపుదల వాటన్నిటిని మా వెనుకలేస్తూ వచ్చినారు దేవా. ఇంతవరకు నీ సన్నిధిలో, నీ యొక్క మందిరంలో, నీ ఇంటిలో ఉండటానికి మీరు మమ్మల్ని కూడా ప్రేమించి నీ యొక్క అధికమైన ప్రేమతో ప్రభా మమ్మల్ని ప్రేమించి దేవా నీ ఇంటిలో ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయం కొరకై మీకు ఆస్తులు చెల్లించుకుంటున్నాను. నిజంగా తండ్రి, ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడలేని వారు, వారికంటే మేము గొప్పవారము, శ్రేష్ఠము, మంచివారం కాదు. అయితే కేవలం నీ ఉచితమైన కృప, నీ ప్రేమ దేవా, మీ పాదముల చెంత ఎత్తిపట్టుకుంటున్నాం. దైవం తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీ చేత చెప్పుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే నీటికి రావాలని ఆశిస్తున్నారో ప్రభా, ఇంకెవరైతే ప్రభా ఆశపడుతున్నారో వాళ్ళ నీటికి క్షేమంగా తీసుకురండి. పరలోకపు తండ్రి, మీరు మా ముందుకు తెచ్చిన మీ వార్తలను మీ చేతుల్లో ఉంచుతున్నాను దేవా. నేను మీ ప్రజల వద్ద ఉండటానికి నాకు కూడా ఇచ్చిన కృపకై స్తోత్రాలు తండ్రి. నేను ప్రభా నిలవడానికి యోగ్యుని కాదు, కూర్చున్న వారందరికంటే మరి బలహీనుడిని అని ఒప్పుకుంటున్నాను దేవా. మీ పరలోక సింహాసనం నుంచి మీరు ద్వారాలు తెరిచి, మీ పరలోక సింహాసనం నుంచి మాకు కావాల్సిన మాటలు మీరు జాలువార్చండి తండ్రి. తండ్రి, మీరు మాట్లాడితేనే మేము వినగలము, మీరు మాట్లాడితేనే ప్రభా మేము ప్రభా మా హృదయాల్లో ఉంటాయి దేవా. కేవలం మీ మాటల్లో మమ్మల్ని ఉంచండి ప్రభా, మీ వార్తలతో మమ్మల్ని నింపండి ప్రభా. ఈ వార్తలు మీ చేతుల్లో ఉంచుతున్నాం, విడిచి అందరికీ పంచిపెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు విచారించువారు. ఎందుకు యెహోవా క్రియలు గొప్పవి అంటే, అవి ఆ గొప్ప క్రియలు మనం వర్ణించటానికి, వివరించటానికి మన చేత కాదు, మన హృదయం చాలదు, మన నోరు చాలదు. ఎందుకంటే ఆయన ఎలాగూ ప్రేమించాడంటే, ఎలాగూ ఇష్టపడతాడు, ఆయన క్రియలు ఎలాగుంటాయంటే 138వ కీర్తన 138వ కీర్తన 8వ అధ్యాయం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేసిన కార్యములను మనం విడిచిపెట్టకూడదు. ఆయన చేసిన గొప్ప క్రియలను మనం వర్ణించాలి. ఆయన చేసిన గొప్ప కార్యములను మనము ఆయన నివాసములో, ఆయన ఇంటిలో మనం వర్ణించాలి, వివరించాలి. అందుకే ఏమంటున్నాడంటే దావీదు భక్తుడు, యెహోవా క్రియలు గొప్పవి. అవి ఎలాంటి గొప్పవి, ఎక్కడ చేస్తున్నాడు, ఎవరి పట్ల చేస్తున్నాడు అంటే,
దేవుడు ఉన్నతమైన వారి పట్ల చేయడంలే, గొప్ప వేయిపీల పట్ల వారు చేయడంలే. దేవుడు బలహీనుల పట్ల, దేవుడు అత్యల్పులైన వారి పట్ల, ఎన్నిక లేని వారి పట్ల, మరి బలహీనులైన వారి పట్ల దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. కాకపోతే మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి, నన్ను ఎవరు పిలుస్తారయ్యా, నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా అంటే దేవుడు బలహీనులైన వారిని ఆదుకోవడానికి ఇష్టంగా ఉన్నారు. రెండొక మాట చూద్దాం. మార్కు రాసిన సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచనం. మార్కు 1:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. అక్కడ మనం గమనించినట్లయితే ఎవరు ఆయన? ఒక కుష్ఠరోగి. ఆయన ఎక్కడుంటాడు వాస్తవంగా? ఆయన ఎక్కడుంటాడంటే వాస్తవంగా ఊరి పాలెం బయట, ఊరి వెలుపల వెలివేసిన వాడు. ఎవరు దగ్గరికి రానియరు, ఎవరు ఆహ్వానించరు, వచ్చిన పక్కన కూర్చొని ఎవరు పిలువరు. అయితే అక్కడ ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట ఏం చేసినంట? మోకాళ్ళు నీకు ఇష్టమైతే, నీవు నా మీద జాలి చూపిస్తే, నీవు నా పట్ల కనికరపడితే, నీవు నా పట్ల నీ ప్రేమ ఉంటే అయ్యా నన్ను బాగు చేయి. ఎలాగుంటా? ఆయన పాదముల చెంత మోకాళ్ళుని. అలాగా నీ నా జీవితంలో కూడా అంతకంటే భయంకరమైన జీవితంతో జీవిస్తున్నటువంటి మనము ఆయన పాదముల చెంతకు వస్తున్నామా? ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడుతున్నామా? ఆ కుష్ఠరోగి ఆయన యొక్క మోకాలు నీకు ఇష్టమైతే, నిన్ను బలవంత పెట్టనయ్యా, నీవు దేవుని కుమారుడవు, నీవు గొప్ప దేవుడవు, నన్ను రక్షించు అనటానికి నేను అర్హుడిని కాదు, నేను యోగ్యుని కాదు. ఇప్పుడు పాట పాడుకుంటూ వచ్చాం. నాకైతే ఇంత జలసరం వచ్చింది. ఏ పాటి వారం నీవు నేను, ఏ పాటి వారం? ఎన్నిక లేని వారము. రెండొక మాట, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వారము? నీవు నేను ఏ స్థితి? మన స్థితి ఎలాంటిదంటే పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమైనటువంటి మన స్థితి, మన బ్రతుకు అది. దేవుడు ఏం చేసినా అంట ఆయన నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నేను ఏ పాటి వరం? ఈ దినాన ఈ యొక్క దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని కృపచేత ఆయన సన్నిధిలో ఉంటున్నామంటే ఆయన గొప్పతనం కదా. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు, ప్రియమైన వాళ్ళరా, మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆ కుష్ఠరోగి అంటే మోకాళ్ళుని ప్రాధేయపడుతుంటున్నా, అయ్యా నీవు నన్ను రక్షించకు, నేను యోగ్యుని కాదు, నీవు దేవుని కుమారుడు, గొప్ప దేవుడవు, నీవు నన్ను రక్షించను అర్హత లేనటువంటి వాణ్ణి, మోకాళ్ళుని నన్ను రక్షించు, నీకు ఇష్టమైతే నీవు నన్ను కరుణించే, నీవు నా మీద కనికరపడితేనే నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను బాగు చేయి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఆ యొక్క ఊరి వెలుపట ఉన్నాడు? ఎందుకు ఆయన ఆ యొక్క ఊరి పాలెం బయట ఉండాల్సి వచ్చిందయ్యా అంటే ఆయన ఆ యొక్క పాపమనే కుష్ఠరోగితో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? ఊరి పాలెం బయట. ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నారు? ఎవరు పిలవని స్థితిలో ఉన్నారు? ఎవరు రాండి నా ఇంటికి రా, నాలాగా నా పక్కన కూర్చుంది అని పిలిచి భుజం మీద చేసుకొని పిలిచేవారు ఎవరు లేరు. అయితే దేవుడు ఎలాంటి వాడు? అలాంటి వారి పట్లనే ప్రేమ చూపిస్తుంటున్నాడు. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు
లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, ఎవరిని ఏర్పరచుకున్నా అంట? గొప్పవారినా? విఐపీలనా? ఎంపీలనా? ఎమ్మెల్యేలనా? నో, బలహీనులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని? అనేక పిలువబడలేదు శరీరం దేవుని యందు అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచున్నట్లు. ఎవరిని? బలవంతులైన లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్న. బలవంతులైన కాదు పిల్లరా. చూసారా, దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడంటే, నీవు నేను కూడా ఒకానొక దినం మన స్థితి ఎలాంటిదయ్యా అంటే పాపపు స్థితితో పడి ఉన్నటువంటి వారము. ఎఫెసీ 1:2 ప్రకారం మన స్థితి అది, మన బ్రతుకు అది. అయినను చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క జాలి కనికరము. ఈనాడు ఆయన ప్రేమ లేకపోతే నేను ఈనాడు ఇక్కడ కూర్చునే వారం కాదు, నిలబడే వారం కాదు. దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఎలాంటి అంట? శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. మన స్థితి ఇది. మన అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారము ఆత్మీయంగా. చదవండి 4వ వచనము, 3వ వచనం మధ్యలో 4వ వచనం 2:4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఉత్త ప్రేమ చూపించలే, తన మహాప్రేమ చేత. ఎంత గొప్ప దేవుడు! ఆ యొక్క దేవుని గొప్ప క్రియలు కావా ఇవి? ఆ దేవుని క్రియలు గొప్పవి కాదా? మనం వర్ణించడానికి మనం ఎన్నో చేసిన మేలు, దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉంటాం. దేవుని క్రియలు వర్ణించడానికి, దేవుడి క్రియలు గొప్పవి, వాటిని వివరించడానికి నేను అర్హులమై ఉన్నాం. దేవుడు ఎలాగంట? అయినను దేవుడు కరుణాసంపన్నుడు, కరుణగల దేవుడు, ప్రేమామయుడు, దయామయుడు. అటువంటి గొప్ప దేవుడు నా స్థితిలో నేను పాపపు స్థితిలో ఊరి పాలెం బయట ఎక్కడో పడి చెడు మనల్ని ఏం చేసినంట? ఆయన ఆవరణంలో, ఆయన సన్నిధిలో, పరిశుద్ధమైన సన్నిధిలో నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అది దేవుని యొక్క గొప్ప ఘనత. అయినను చచ్చిన వారు ఉన్నప్పుడు సైతం మనలో చూపిన మహాప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే అటువంటి ప్రేమ ఎవరైనా చూపిస్తారా? ఎవరైనా చూపించగలరా? దేవుడు అటువంటి మహాప్రేమ చేత ఎక్కడా? పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారై ఉన్నటువంటి మనలను, ఆ కుష్ఠరోగి ఎక్కడో లోకంలో ఊరు బయట ఎవరు పట్టించుకునే స్థితిలో, ఎవరు దగ్గర రాని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగిని ఏం చేసినా బాగు చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీవు నన్ను కనికరపడితే, నీవు నా మీద జాలి చూపిస్తే, నీవు దేవుని కుమారుడవు, నీవు నన్ను రక్షించు అనేటానికి నేను అర్హుని కాదు. అయినప్పటికీ ఆయన మోకాళ్ళని సాగిలపడతా ఉంటున్నాడు. ఆ యొక్క అవిధేయత ఎందుకు ఆయన దూరం ఊరపాలెం ఉండాల్సి వచ్చిందంటే ఆయన యొక్క పాపమనే కుష్ఠరోగము, పాపమనే రోగంతో ఉన్నటువంటి ఆ స్థితి. అయితే దేవుడు ఒక మనిషితో ఉదయం పొద్దున సాయంకాలం చల్లపూటలా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ మనిషి తప్పిపోతూ వచ్చాడు. రండి ఒక మాట, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవం ఏ పాటిది? నరుడు ఏ పాటి వాడంటే నరుడు ఆ యొక్క దేవుని ఆత్మ అయి ఉన్నాడు. ఆయన
ఆయన ఊపిరి ఊదినప్పుడు దేవుడు మానవుడిగా వచ్చాడు. అటువంటి వాటిని మానవుడు ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారమైన స్థితిలో ఉంటున్నాడు. దేవుని ఊపిరిని ఎలాగ చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా దాన్ని ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. ఎలాగంటే దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క జీవమును, మానవుడు జీవమును దేవునికి ఇస్తే ఆ మానవుడు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ దేవుని కనికరపడతా ఉంటున్నాడు. ఎలాగ చేస్తున్నా అంట మానవుడు? చదవండి 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచివినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చాలు. అక్కడ మనం గమనించినట్లయితే ఆ మానవునికి తన ఊపిరినిచ్చాడు, అతనికి కావలసినవన్నిటినీ ఉంచాడు. అయితే మానవుడు, అయ్యా ఆ స్థలానికి వెళ్ళవద్దు, నువ్వు ఎక్కడైనా వెళ్ళు అంటే మానవుడిని ఆటకే వెళ్తాను. అటువంటి మానవుడి విరోధంగా జీవిస్తున్నాడు ఈ లోకంలో. మానవుని స్థితి ఎలా ఉంది? దేవుడు ఎలాగ ప్రేమిస్తాడంటే, దేవుడు నీకు కావలసినవన్నీ ఉన్నాయి, కానీ నీవు ఒక్క చోటికి వెళ్ళ, ఆ చెట్టు మాత్రంగా వెళ్ళొద్దు అని ఆజ్ఞాపించాడు. ఏం చెప్పి నువ్వు అక్కడికి వెళ్తే నిశ్చయంగా నువ్వు చస్తావు అంటే అక్కడ ఏం చేసినాడు? మానవుడు అదే కావాలని కోరుకుంటాడు. ఏమైనా వాళ్ళని మనం కూడా ఈ లోకంలో దైవజనులు చెప్తా ఉంటారు. మనం ఏనాడు ఎప్పుడు కూడా మనం వింటాము, మరి వినేవారముగా పాటించేవారముగా ఉంటాము. అక్కడ దేవుడు ప్రతి ఉదయము సాయంత్రము ఆ యొక్క మానవుడితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సృష్టికర్త ఆ యొక్క మానవుడు సృష్టించాడు. ఆ మానవుడితో రోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉదయము సాయంకాలము ఎంత సహవాసంగా జీవిస్తుంటున్నాడు అంటే అంత సహవాసంగా జీవిస్తూ ఉంటున్నాడు. రండి 3వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాడు. ఎందుకు దాక్కోవలసి వచ్చింది? ఎందుకు అక్కడ పొదల చాటుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఆ యొక్క స్వరం వినగానే భయం వేసింది? ఏమైనా వలన అతని యొక్క అవిధేయత. దేవునికి సమీపంగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినాడు? దేవునికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. ఎందుకు దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చిందయ్యా అంటే ఆయన యొక్క అవిధేయత, పాపం అనే అవిధేయత. ఆయనను ఎజ్కేలు 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మానవుడు చావాలి పాపానుసారంగా. అయితే దేవుడు అట్లా చేయలేదు. ఏం చేసినా అంట? చదవండి 3:9. ఆదికాండం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావనెను. ఆదామా ఎక్కడ ఉన్నావు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావు? దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన సహవాసం నుంచి వెడలిపోయి ఎక్కడో దాక్కున్నాడు. దాక్కుని ఏం చేసినాడు? ఆయనను దేవుడు ఏం చేసినాడంట? కనికరపడి, యాక్చువల్గా అయితే ఆ పాపమునకు దాసుడైన వారు చావాలి, మోసే ధర్మశాస్త్రం. అయితే దేవుడు కరుణగల దేవుడు కనుక దేవుడు ఏం చేసినాడు? ఆదామా నువ్వెక్కడున్నావు? అయ్యా నీ స్వరం వినగా నేను దాక్కున్నాను. ఎందుకు దాక్కోవలసి వచ్చింది? ఎందుకు అక్కడ దూరంగా వెళ్ళవలసి వచ్చింది? ఆయనతో సహవాసం చేసిన వాడు, ఆయనతో రోజు చల్లపూటలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చల్లపూట మాట్లాడేవాడు, ఆయనకు దూరంగా వెళ్ళవలసి వచ్చింది. ఏంటయ్యా అంటే మరి ఆయన యొక్క మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క పాపం చేత దూరంగా వెళ్ళవలసి వచ్చింది. అయితే దూరంగా వెళ్ళాడు. అయితే దేవుడు సృష్టికర్త, దేవుడు గొప్ప దేవుడు. ఆ ఆదామును నిర్మించినటువంటి వ్యక్తి దేవుడే. అయితే ఇంకొక ఆదామును సృష్టించవచ్చు. ఆయన సృష్టికర్త, సృష్టించవచ్చు. ఎందుకు సృష్టించలేదు? దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ఏమంటున్నాడు? ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? పిలుస్తూ ఉంటున్నాడు. నీవు ఆయనను ఎక్కడో దాక్కున్నాడు. ఇంకొక ఆదామును సృష్టించవచ్చు ఆయన. ఇంకొక ఆదాము ఇంకో 10 మందిని సృష్టిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టికర్త. పిలువలే ఆయనను. ఏం చేసినాడు? ఆయన పిలిచాడు ప్రేమతో. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? నీవు నేను ఎక్కడో స్థితిలో ఉన్నటువంటి
నీ స్థితి నా స్థితి అటువంటి దాక్కునవలసిన స్థితి, నీ స్థితి నా స్థితి ఎలాంటి అంటే పాపంలో తాపరం దూరమైన నా స్థితి. ఏం చేసినాం? నిన్ను నన్ను ఆయన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరంలో నిన్ను నన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంచున్నాడు. ప్రేమైన వాళ్ళరా, రెండొక మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో మధ్యలో తన పరిశుద్ధ నిబంధనను చదవండి. లూకాసు వార్త మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. రక్షణ మనకు అనుగ్రహించను. ఈ రక్షణ ఎలాంటి రక్షణ అంట? మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై భయం లేకుండా ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను జీవింప చేయటానికి ఆయన ఏం చేసినంట? నిన్ను నన్ను కూడా ఆయన రక్షణ కిందకి తీసుకొచ్చినాడు. ఆయన రక్షణ లాంటిదంట. ఆయన రక్షణ గొప్ప రక్షణ. అందుకే ఆయన చేయు గొప్ప రక్షణను మనము వర్ణించాలంట. ఆయన చేయు గొప్ప కార్యములను మనము వివరించాలంట. ఆయన సన్నిధిలో మన జీవితకాలం అంతయు ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఎంత నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు అంతగా ప్రేమించాడే. నీవు నేను ఎలాగా ఆయనకు స్తుతులు చెల్లించకుండా ఉండగలము? అందుకే అయ్యగారు మనం వాక్యం రానికి ముందు ఎంత అద్భుతంగా స్తుతులు మనం వివరించారో, ఆ స్తుతుల ద్వారా దేవుడు ఆశీనుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి అంట? గొప్ప దేవుడు. చదవండి యెషయా గ్రంథము 57 ఒక మాట చూద్దాము. 57 15వ వచనం చదవండి. యెషయా గ్రంథము 57 మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును జీవింపజేయుటకును. చాలు. అక్కడ మనం చదివినట్టు ఎలాంటి దేవుడు అయినా మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు. మహోన్నతమైన స్థలములలో నివసించే అటువంటి దేవుడు నీ కొరకు నాకు తుచ్చమైన వారు. మన బ్రతుకు ఏం బ్రతుకు? మన స్థితి ఏంటిది? పాపములతో అపరాధములు చచ్చిన మన స్థితి కొరకు ఆయన మహాగణుడు మహోన్నతుడు. ఆయన ఎలాంటి ఎక్కడ జీవిస్తామంట? మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో అక్కడ నివసించే దేవుడు నీ కొరకు నా కొరకు ఎలాగొచ్చాడంటే తనను తాను తగ్గించుకొని ఆ కలవరి శిలువలో వేలాడుతూ వచ్చినాడు. నీవు నేను అర్హులమా? ఆయన రక్త ప్రోక్షణ కిందికి తీసుకొచ్చాడు. అందుకే నీవు నేను ఆయన సన్నిధిలో నిర్భయమును పరిశుద్ధము నీతిగా నిర్భయముగా పరిశుద్ధము జీవించటం ఈ రక్షణ మనకు అనుగ్రహించి వచ్చాడు. ఏ రక్షణ? ఆ రక్షణ. ఆయన పాపంతో కడిగినట్టు ఈ రక్షణ నీకు నాకు అనుగ్రహిస్తేవాడు. అందుకే ఈ దినాన నీవు నేను కూడా ఈ యొక్క పరిశుద్ధమైన ఆయన ఇంటిలో ఉండటానికి నీవు నేను అర్హులుగా ఎంచబడుతూ వచ్చాం. ఎవరికి ఉంది ఈ యొక్క అద్భుతము? ఎవరికి ఉండొచ్చు ఈ లోకంలో? గొప్ప గొప్ప వివేకులు వారికి ఈ యొక్క పరలోకంలో దేవుడు నీకు నాకు ఒక నిరీక్షణ అన్నట్టు వచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే? పరలోకంలో ఆయనతో కూడా ఆయనతో సదాకాలం ఉండటానికి నీకు నాకు ఆ యోగ్యత ఇచ్చాడు. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి లేకపోతే ఒక సీఎం చెప్పగలడా నాకు దేవుడితో ఆ నిరీక్షణ ఉందని చెప్పగలడా? నో, చెప్పలేడు. ఎవరైతే దేవుని పరిశుద్ధమైన రక్తంతో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే ఆయన రక్తం కిందికి, ఆయన ప్రోక్షణ కింద, ఆయన రక్షణ కిందికి ఇక్కడ మనం ఆయన సన్నిధిలో నిర్భయలమై పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను ఉంటారు. ఆయన ఈ రక్షణ, గొప్ప రక్షణ నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చు. ఆ రక్షణ తీసివేయడానికి ఎవరికి అర్హత లేదు. ప్రేమైన వాళ్ళరా, అటువంటి గొప్ప రక్షణ నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు.
మనం గమనించినట్లయితే ఎటువంటి వారి పట్ల దేవుడు చూపిస్తూ వచ్చినాడు? ఎన్నిక లేని వారి పట్ల దేవుడు కరుణ చూపిస్తూ వచ్చినాడు. మనం చూస్తాం ఒక్కొక్కరి స్థితి, ఒక్కొక్కరి బ్రతుకు. అయ్యా ఏంటి ఆయన అర్థస్థితిలో ఉన్నాడు. మా బ్రదర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అన్నకు కూడా తెలుసు. ఆయన స్థితి ఏంటంటే ఆయన రైతుల దగ్గర పేడకాలు తీసే పని ఆయన. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఒక డ్రైవర్ పోస్ట్ వచ్చింది. అయితే ఆయన కలెక్టర్లకు, మంత్రులకు ఆయన సేవ చేయాల్సి వచ్చింది. వారి పక్కలో కూర్చునే స్థితి ఆయనకి ఇచ్చాడు. నేను చెప్పగలను, ఆయన చదువు రాదు, 5వ తరగతి కూడా చదవలే. అన్న కూడా తెలుసు మా బ్రదర్. ఆ మనిషి దేవుని నందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆనుకున్నాడు. అయితే దేవుడు ఆయన మినిస్టర్ గుడిక డ్రైవర్గా పనిచేయడానికి అర్హత ఇచ్చాడు. మినిస్టర్ పక్కన కూర్చోవడానికి అర్హత ఇచ్చాడు. అందుకే రాజులు, యాజకులు, ప్రధాన కూర్చుండే స్థలాల్లో నన్ను కూడా కూర్చోబెట్టడానికి దేవుడికి ఇష్టపడతా ఉంటున్నాడు. అటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. మన స్థితి ఎలాంటిదంటే, మన పాపపు స్థితి. మన స్థితి ఎలాంటిది అంటే, మనం ఆ ఘోరమైన స్థితి, అటువంటి స్థితిలో నుంచి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టినా అంట. రెండొక మాట, కీర్తనల గ్రంథము 113. కీర్తనల గ్రంథము 113. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట, ఉన్నతమందు ఆసీనుడైనటువంటి మన దేవుడైన యెహోవాను ఎవరున్నారయ్యా ఆయన పోలినవాడు ఈ లోకంలో? ఆయన పోలినవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన దగ్గరికి ఆయనకు ఎవరైనా ఉన్నారా? ఒక్క మాట, ఇక అది అట్లే ఉంచుకోండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము, కీర్తన గ్రంథము 15 మొదటి వచనం చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? గమనించారా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఎవడైనా అధికారం ఉందా దేవుని అతిథిలో గృహంలో ఉండడానికి? ఎవరైనా మన పిల్లలే ఆ యొక్క ఏడైనా ఆడుకొని వాడు ఆ బురద కాళ్ళతో ఇంట్లోకి వస్తే ఇంట్లోకి రానివ్వము. అక్కడే ఆపి, వాకిలి దగ్గర ఆపి వాడిని నీళ్ళ దగ్గర పోయి వాడిని రే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రారా అని పిలుస్తాం. మనమే ఈ యొక్క మానవుని జీవితం అనే ఇంటిలోకే మన పిల్లలు రానేమే దేవుని యొక్క అతిథిలో ఉండటానికి నీవు నేను అర్హులమా? మన పిల్లలు ఆడుకొని వచ్చి కాళ్ళకు బురదంటే అక్కడే ఆపేస్తాం. రే ఆగురా, అక్కడ కాళ్ళు కడుక్కొని రారా అని చెప్పి వాడిని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఎవడైనా పర్సన్ ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే మానవులంతా ఈ లోకంలో పాపంతో ఉన్నటువంటి వారు. అందుకే పరిస్థితులు రాయబడతా వచ్చింది, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. కనుక ప్రతి మానవుడు పాపి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. ఎవ్వరూ నివసింపలేరు. అందుకే ఆయననే నీ కొరకు నా కొరకు కూడా ఈ భూమి మీదకి మానవునిగా రావాల్సి వచ్చింది. ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. ఎలాగ తగ్గించుకున్నాడు? మానవునిగా. దేవుడైనటువంటి గొప్ప దేవుడు, ఉన్నతమైన ఆశీనుడు గొప్ప దేవుడు, ఆయన తగ్గించుకొని నీ కొరకు నా కొరకు కూడా ఆ కలువరి శిలువలో తన ప్రాణం అంతా విడిచాడు. నీ కొరకు నా కొరకు ఆ శిలువలో తన రక్తం అంతా కార్చాడు. ఒక్క చుక్క అయినా ఉంచుకోలేదు. ఎటువంటి గొప్ప దేవుడు. అందుకే ఎటువంటి వారి పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు అంటే చదవండి 113. ఆయన భూమి ఆకాశములను వంగి చూడా ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చదవండి. పెంట కుప్పలపై మీద నుండి బీదలను పైకెత్తినాడు. ఎవరిని పైకెత్తినాడయ్యా అంటే మనం గమనించినట్లయితే ఆయన భూమి ఆకాశములను వంగి చూడా నన్ను గ్రహించను. భూమిని ఆకాశమును
భూమిని చూడ అనుగ్రహించాడు. అందుకే మన పాపములు అన్నీ ఆయన వీపు మీద వేసుకుంటూ వచ్చాడు. ఆయన వీపు మీద ఏ ఒక్క స్థలము వెళుతు లేకుండా దున్నబడతా వచ్చింది. నీ పాపము నా పాపములు ఆయన వీపు మీద వేసుకుంటూ వచ్చినాడు. భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించాను. ఎందుకు చూడాల భూమిని? ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఉన్నతమంది ఆశీర్వాదం నుండి గొప్ప దేవుడు. ఎందుకు చూడాలా? నిన్ను నన్ను చూడటానికి ఆయన వీపును వంగుతూ వచ్చాడు. ఆయన వీపు మీద మన భారాన్నంతా వేసుకుంటాడు. మన పాప భారాన్నంతా వేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏ పాపం చేశాడు? నా పాపముల కొరకు ఆయన కోరిక అది ఏంటి అంటే, రాజులు, యాజకులు, ప్రధానులు కూర్చుండే స్థలాల్లో కూర్చుండబెట్టక నిన్ను నన్ను పెంట కుప్పలపై లేపి వారి పట్ల కూర్చోడానికి యోగ్యులుగా చేసినాడు. దేవునితో సహవాసంతో ఉండడానికి, దేవునితో సమానంగా ఉంచడానికి నిన్ను నన్ను యోగ్యునిగా ఉంచినాడే. పాట పాడుకుంటూ వచ్చినారు, నీవు నేను అర్హులమా, యోగ్యులమా? నిజంగా ఇంపాసిబుల్, అసాధ్యం. మనం యోగ్యులం కాదు, కేవలం ఆయన కృపయే. పాట పాడుతూ వచ్చినాం. ఆ పాట మరి పాడినప్పుడు జలధరం పొంగుతా వచ్చింది. నిజంగా ప్రభువా, ఈ స్థలాల్లో కూర్చోడానికి కూడా నేనైతే అర్హుని కాదు. మమ్మల్ని ఇంతగా ప్రేమించినావే, నీ ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినావే ప్రభువా. ఏ పాటి వారంనైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని ఎన్నిక చేసుకున్నావు. మేము యోగ్యులం కాదు, కేవలం ఇది నీ కృపయే. ప్రేమైన వాళ్ళరా, ఆయన కృప లేదు నీవు నేను ఒక క్షణమైనా జీవించలేము. ఆయన కృప లేదు నీవు నేను మాట మాత్రం కూడా మాట్లాడలేము. అందుకే ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం గమనించినట్లయితే ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును. దరిద్రులను, గొప్పవారిని లేవనెత్తలేదు. అందుకే ఆ కుష్ఠరోగి వచ్చి మోకాళ్ళుని, అయ్యా నీకు ఇష్టమైతే. ప్రేమైన వాళ్ళరా, నీవు నేను ఆ స్థితిలో ఉంచాలి, మోకాళ్ళ మీదకి రావాలి. అయ్యా నేను నీ పాపినయ్యా, నీవు నన్ను రక్షించడానికి నేను యోగ్యుని కాదు, నీ గొప్ప దేవుడవు, నన్ను రక్షించినావు, నీ పాదంలో చెంత నేను నీకు స్తుతులు అర్పించడానికి నీవు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను నేను నీ పట్ల ఉంచుతున్నానని నీవు నేను కూడా కృతజ్ఞతగా గొప్ప క్రియలు ఆయన పట్ల ఉంచడానికి నిన్ను నేను అర్హులుగా ఉంచాడు. ఆ విధంగా మనం గొప్ప క్రియలు చెప్పలేకపోతే మనం మందిరంలో ఆయనను మనము ఆ యొక్క పాదాల చెంత వేడుకోవాలి. అందుకే ఎలాంటి వాడు గొప్ప దేవుడు అంటే, రాజులతో, ప్రధానులతో, యాజకులతో ఆయన కూర్చుండబట్టి దరిద్రులను పైకి లేవని, పెంట కుప్పలపై పైకి లేవనెత్తాడు. మన స్థితి అదే. మన 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 సహోదరులు, మన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఆఫీసర్లు ఉన్నాడు. ఏంటి అంటే దేవుని కృప. ఆఫీసర్లు కూడా మన వాళ్ళ మనం కలెక్టర్ పక్కన కూర్చోడానికి అర్హత ఇచ్చాడు దేవుడు. ఆయన ఉన్నత అధికారి కావచ్చు, అయితే మన దేవుడు అధికారులకు అధికారి, గొప్ప దేవుడు. కనుక అటువంటి గొప్ప దేవుడు ఎప్పుడయ్యా అంటే, నీవు ఆయన రక్షణ కిందకి వచ్చినప్పుడు నీకు ఇవన్నీ వర్తిస్తాయి. ఒక మాట చూద్దాము. యోహాను స్వార్త 8వ అధ్యాయము. యోహాను స్వార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారిను చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను. అక్కడ మనం గమనించినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎక్కడో పాపంతో ఉన్నటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి ఎక్కడికి వచ్చారు? ఆ యొక్క సమాజ మందిరంలోనికి తీసుకొచ్చారు. అయ్యా, ఈ యొక్క స్త్రీ పాపంతో పట్టబడింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపవలని కదా అని మోషే ధర్మశాస్త్రం అందు ఉన్నది కదా అని అడుగుతూ పదే ఆయనను డిస్టర్బ్ చేస్తూ వచ్చారు. అయితే ఆయన ఏం చేసినారంట? మరి 7వ వచనం చదవండి. వారాయనను
పట్టు వదలక అడుగుచుండగా పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏమో రాయిచుండెను. అయితే ఆ స్త్రీని తీసుకొచ్చారు, అక్కడ ఉంచారు. ఆ యొక్క జనులందరూ ఉన్నారు, శాస్త్రులు, పరిశీలన, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే వారి మధ్య ఆమె నిలబెడుతూ వచ్చారు. అయ్యా, పాపంతో పట్టబడిన స్త్రీని రాళ్ళతో చంపాలి కదని పదే పదే వారిని పట్టు వదలక అడుగుతున్నారంట. ఆయన నేల మీద ఉంగి ఏమో రాస్తున్నాడు. ఆయన తలలెత్తి మీలో పాపం లేని వాడేవాడో మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయుడి. ప్రేమైన వాళ్ళరా, చదవండి 9వ వచనం. వారు ఆయన మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎక్కడి నుంచి? దేవుని ఇంటిలో నుంచి. ఆ యొక్క పాపంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసు ఏమో రాస్తూ ఉంటున్నాడు. ఆ సమాజం అని తీసుకొచ్చారు. యేసు ఉన్నాడు, ఆ మధ్యలో ఉంచుతూ వచ్చారు. అయితే అయ్యా, ఈమెను రాళ్ళతో కొట్టి చంపవలని కదా. అయితే దేవుడు చెప్పాడు, మీలో పాపం లేనివాడు ఎవరు మొట్టమొదటి రాయి వేరినప్పుడు 9వ వచనం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఎక్కడికి వెళ్ళినారు? బయటికి వెళ్ళినారు. ఎక్కడి నుంచి? లోపల నుంచి, దేవుని దగ్గర నుంచి, దేవుని సమీపం నుంచి. ఎక్కడికి వెళ్ళినారు? చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు బయటికి వెళ్తూ వచ్చారు. ఎవరు మిగిలారు అక్కడ? యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యను నిలవబడెను. చూసారా, ఎక్కడ నిలబడిన ఆ స్త్రీ? ఎక్కడో పాపంతో పట్టబడిన ఆ స్త్రీని యేసు ఇంటిలో ఉంచాడు. యేసు ప్రేమిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వారందరూ బయటికి వెళ్తూ వచ్చారు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, రోమా 3:23 ప్రకారం ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుని ప్రేమను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు బయటికి వెళ్తూ వచ్చినారంట. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. యేసు ఒక్కడే మిగిలిన ఆమె. చదవండి 10వ వచనము. ఆ స్త్రీ మధ్య నిలబడిన 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎట్లా పిలుస్తున్నాడు ఆయన చూడండి. యేసు తల ఎత్తి చూచి ఎక్కడ చూశాడు? ఆమె వైపు చూడు. ఎవరు ఆమె? పాపముతో ఉన్నటువంటి ఆ స్త్రీని వైపు చూస్తూ వచ్చాడు. అటువంటి దేవుడు ఎలాంటి వారిని ప్రేమించాడు? పాపంతో పట్టబడిన వారిని ప్రేమించాడు, ఎన్నికలేని వారిని ప్రేమించాడు. మరి ఎందుకు పనికిరాని వారిని ప్రేమించాడు? ఊరి పాలెం బయట ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగిని ప్రేమించాడు. ఆ యొక్క వాడిని ప్రేమించి ఆయన వెంబడించుగా చేశారు. ఆ యొక్క స్త్రీ అంటే మధ్యలో అమ్మ, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అమ్మ, వారు నీకు శిక్ష విధింపలేదా? చదవండి. అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రేమైన వాళ్ళరా, ఎలాంటి వారిని ప్రేమించాడు దేవుడు? నిష్ప్రయోజకుల్ని, బలహీనులను, ఎన్నిక లేనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అందరూ బయటికి వెళ్తూ వచ్చారు. ఆదాము దేవునితో సహవాసం చేసిన దూరం, ఆయనకు అవిధేయుడిగా దూరం వెళ్తూ వచ్చినాడు. ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి సమాజ మందిరంలో పరిచారకులుగా, శాస్త్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన దూరం నుంచి వెళ్ళిపోతూ వచ్చారు. ఎందుకు వెళ్ళిపోవలసి అంటే మేము పాపాత్ములమని వారు ఎరుగుతూ వచ్చినారు. మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదటిగా వాడు రాయవేయమంటే ఒకరి ముఖాలు ఒకటి చూసుకుంటా ఉన్నాడు. నీవు పాపినా, నేను పాపినా, అందరూ పాపలే. అందుకే ఒకరి వెంట ఒకడు, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు బయటికి వెళ్తూ వచ్చారు. అయ్యా, మేము పాపులము, మేము యోగ్యులం కాదు. ఆ స్త్రీ ఒక్కతే మధ్య నిలిచింది. ఎంత గొప్ప దేవుడు! అటువంటి స్త్రీని ప్రేమించినాడు. అటువంటి ఇంకా పాపాత్ములైన మనల్ని కూడా
ఎన్నికలేని మనల్ని కూడా దేవుడు ప్రేమించినాడే. తన రక్తంతో ఆయన నన్ను కడగబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంచడానికి ఆయన ఇష్టపడి తన ఇంటిలో ఉంచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీవు నేను వర్ణించగలమా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఏమిచ్చినా రుణస్థులమే అని మన రుణం తీరక అది అట్లుండవలసిందే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చింది. మన రుణం తీరక అది జీవితకాలం అంతా అది ఎట్లుండవలసిందే అంట. మన రుణస్థులం ఏమాత్రం ఆయనకు రుణం చెల్లించని వారం. అందుకే దేవుడు ఎలాంటి వారిని ప్రేమించాడంటే, మరి ఎక్కడో పడి ఉన్నటువంటి మనం చూస్తూ వచ్చాం. జరిగిపోయిన కరోనాలో ఒకటి కుమారుని, ఒక తల్లిదండ్రిని కరోనా వస్తే ఒక తల్లిని, ఒక కుమారుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాము. కరోనాలో మా ఇంటి పక్కల ఒక ఆయనకు కరోనా వచ్చే ఆ కడ్డీల వాకులు ఒకటి ఉంది, ఆ చిన్న సందు ఉంది, ఆ ప్లేట్లో టయానికి ఆ భోజనం అన్నం పెట్టడము, కర్రతో లోపలికి తోయటము. దగ్గరికి పిలిచేవారు కాదు. 15 రోజుల పాటు ఈ యొక్క మానవులే 15 రోజుల పాటు ఉంటే, ఆ యొక్క కుష్ఠరోగి ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగి ఎంత అనుభవించి ఉండాలి. దేవుడు అందుకే, అయ్యా నీవు గొప్ప దేవుడవు, నీవు నన్ను రక్షించమని నేను అడగటానికి కూడా నేను అర్హుని కాదు. నీకు ఇష్టమైతేనే నన్ను కనికరించు, నన్ను బాగు చేయి. ఏమైనా వాళ్ళరా ఎంత తగ్గింపుతో వచ్చాడు. నీవు నేను కూడా పాపాత్మలోని అయినప్పటికీ దేవుడు ఆయన తన స్వరక్తంతో కడిగి, తన పవిత్రమైన రక్తంతో కడిగి నన్ను ఏం చేసినాడు? తన కుమారులుగా తన ఇంటిలో, తన సన్నిధిలో ఆయనను పెడుతూ వచ్చాడు. రెండొక మాట చూసుకున్నాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. ఇది చిన్నపిల్ల వాళ్ళకు కూడా కంఠపాఠం ఇదే నాకు తెలిసి. అయితే ఒక మాట దీనిలో కొన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఎప్పుడు రాస్తాడినా? ఎక్కడో పొలంలో ఒంటరితనంలో, ఎక్కడో కాపరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్థితిలో రాశాడంట. అద్భుతమైనటువంటి కీర్తన, 150 కీర్తనలు, అద్భుతమైనటువంటి కీర్తనలో రాస్తూ వచ్చాడు దావీదు మహారాజు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నేను చెప్పగలమా? యెహోవా మనం మామూలుగా చెప్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఊరికి ఏదో చెప్పుకుంటూ పోతాం. నీవు నేను ఆ యొక్క యెహోవా కాపరత్వం కింద ఉన్నామా? యెహోవా కాపరిగా మనకున్నాడా? ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని వాక్యంలో దావీదు ఎక్కడో ఆయన స్థితిలో, ఆయన వాళ్ళ తండ్రి అంట యెషయా ఏం చేశాడంట? మర్చిపోయాంట. ఆయనను 8 మంది కుమారులు అయితే 7 మందినే చూపించాయంట. ఎవరికి? సమూయేలు భక్తునికి చూపిస్తే, అయ్యా ఇంకెవరు లేరా అంటే, ఉన్నాడు, ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నా అంటే, లెక్కలేనితనంగా, అంటే ఆయన ఇష్టం లేని కుమారునిగా ఆయన వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఎవరిని ప్రేమించాడు? నీవు అతన్నే పిలిపించు, అతడు వచ్చేంత వరకు నేను ఇక్కడ కూర్చుంటాను. చూసారా? నువ్వు అతన్ని పిలిపించు. ఎక్కడున్నాడా అంటే, ఎక్కడో అడవిలో గొర్రెలు కాస్తూ ఉంటున్నాడు, అతను తెంపని లేదులే అంటే, నీవు అతన్నే పిలిపించు, అతడు వచ్చేంత వరకు మనము ఇక్కడే కూర్చుందాము. ఎంత అద్భుతము! రాస్తూ వచ్చాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరత్వం కిందంటే నీకు నాకు తక్కువ కాదు. దేవుడు తక్కువ చేయడు. మనం అనుకుంటాము పోతున్నాంలే, కానీ దేవునికి మనం హృదయం అప్పగించినట్లయితే, దేవుడు నీ పట్ల మన పట్ల ఆశ్చర్యకార్యములు చేయకపోతే, ఒక్కసారి మందిరంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎప్పుడైతే నీవు దేవుని కాపరత్వం కింద ఎప్పుడైతే ఉంటావో, ఇలాగ దేవుడు నీకు నాకు తక్కువ చేయడు. ఆయన కాపరత్వం కింద ఉన్నాడినా. ఆయన ఎక్కడో చెట్లలో, ఎక్కడో అడవిలో గొర్రెలకు కాసుకుంటూ కూడా దేవుణ్ణి ఆయన స్వరాలు వింటూ వచ్చాడు. ఆయన పాటలు పాడుకుంటూ ఉత్సాహ గానాలతో చేస్తూ వచ్చినాడు. అందుకే ఆయన చెప్తా ఉంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తక్కువ కాదు. దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. చదవండి 2వ వచనం, పచ్చికల చోట్ల
ఆయన నన్ను గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే నిన్ను ఎక్కడ ఉంచాలో దేవునికి తెలుసు, నిన్ను ఎక్కడ తీసుకుపోవాలో ఆయనకు తెలుసు, ఎక్కడ ఆయన నిన్ను మేపాలో ఆయనకు తెలుసు. నీవు ఆయన కాపురత్వం కింద ఉంటావో, నీవు ఆయన కాపురత్వం కింద ఎప్పుడైతే తప్పిపోతావో అప్పుడు నీవు ఆ యొక్క తోడేళ్లకో లేకపోతే ఆ నక్కలకో చిక్కుపడేవారుగా ఈ లోకంలో తోడేళ్ళనే ఎంతోమంది నువ్వు ఎప్పుడు నిన్ను మింగుదునా, ఎప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్తున్నా అని పొంచి వేసుకునే నక్కలున్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఎప్పుడైతే మనం దేవుని యొక్క కాపురత్వం కింద ఉంటామో ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క ఎన్నిక లేని వాడిని దావీదును, ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క దావీదును ఆ యొక్క సమూయేలు భక్తుడు పిలుచు వచ్చాడు, ఆయన అభిషేకిస్తూ వచ్చాడు. ఈయననే దేవుడు అభిషేకించిన వ్యక్తి. ఎంతో గొప్ప అనుకున్నా అంట సమూయేలు, ఆ పెద్ద కుమారుడు వస్తానే, ఓహో ఈయననేమో దేవుడు అభిషేకించిన వాడు కాదు, పక్కకు తోసేయి. అట్లా అందరు వచ్చారు, కాదు తోసేయి. 7 మందిని పక్కకు తోసేశారు. బాలుడైన దావీదు ఎక్కడో కాపరత్వం కింద వ్యక్తిని దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, పిలిచాడు, ఆయన అభిషేకించి రాజుగా అవడానికి. ఎక్కడ ఆయన స్థితి? గొర్రెల కాపరి, అడవిలో కాచున్నటువంటి కాపరిని ఎలాంటి చేశాడు? రాజుగా చేశాడు, రాజసింహాసనం ఇచ్చాడు. ఎప్పుడయ్యా అంటే నీవు నేను ఆయన కాపరత్వం కింద ఉంటేనే నన్ను పచ్చిక గల చోట్ల ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. మనం కొన్నిసార్లు త్రోవ తప్పి ఎవరో పిలిచిన దానికి వెళ్తూ ఉంటాం, అయితే నష్టపోయే వారంగా ఉంటాం. దేవుని కాపరత్వం కింద లేకపోతే చాలాసార్లు మనము నష్టాలుగా వాటిల్తాం. చదవండి 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎప్పుడు? ఆయన 4 వచనాలు అంటే 4 ఆ అనుభవాలు, ఆయన అనుభవం కింద ఉన్నప్పుడు నీకేం చేశాడు ఆయన? శత్రువుల ఎదుట అంట. చూసినారా, సౌలు ఎన్నోసార్లు ఆయన చంపాలని చూశాడు, దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఆయన శత్రువుల భోజనం సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. మరి దేవుడు ఈ 4 అనుభవాలు యెహోవా కాపరత్వం కింద ఉంటే నీవు ఆయన తక్కువ కాదు, పచ్చిగల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడు, ఎక్కడ ఉంచాలో ఆయన ఉంచుతాడు, నీకు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అంతమే కాదు, మరి అక్కడ గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము నీవు ఎన్ని అపాయాలు వచ్చినా నేను నీ దగ్గరికి తాకవు. ఎప్పుడయ్యా అంటే నీవు ఆయన కాపరత్వం కింద ఉంటే, నీవు ఆయన చేతి కిందికి వస్తే, ఆయన రెక్కల కిందికి వస్తే, ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర మనం చూస్తాం, గొర్రెల కాపరి దగ్గర ఒక పెద్ద కర్ర ఉంటుంది. ఆ కర్ర చివరిన పైన కొంచెం వంచబడి ఉంటుంది. మన గొడుగు ఎలాగైతే వంచబడతా కింద ఉంటుందో ఆ పైన వంచబడతా ఉంటుంది. చూసారా, కర్రను కాపరులు పెట్టుకుంటారు, ఆ పైన వంచబడి ఉంటుంది కొంచెం. అదంట ఆ కర్ర తీసుకుని ఆ యొక్క చెట్టు కిందకి వచ్చి ఆ కాపర్ ఏం చేస్తాడంట, ఆ లేత కొమ్మలను ఆ కర్రతో ఇట్లా కిందికి ఉంచుతాడంట. కిందికి వచ్చినప్పుడు ఆ యొక్క గొర్రెలన్నీ ఎక్కడికి వస్తాయి? ఇక్కడికి వచ్చి లేత మంచి ఆహారము అవి తింటాయంట. ఎప్పుడు? ఆయన కాపరత్వం కింద. అందుకే నీ దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించును. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము ఎలాంటిది అంటే, ఆయన ఆ యొక్క చెట్టునంట కిందికి ఇట్లా ఉంచుతాడంట. వంచాలకు కిందికి వచ్చినప్పుడు ఆ లేత కొమ్మలన్నీ ఆ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలన్నీ ఆయన కాపరత్వం కిందికి వస్తాయంట. ఆ లేత మంచి ఆహారం దాన్ని పోషిస్తాయంట. ప్రియమైన వాళ్ళరా, అది దేవుని యొక్క ప్రణాళిక. నన్ను కూడా ఆ స్థితిలో ఉంచడానికి, ఆయన రెక్కల కింద, ఆయన దండము కిందికి రావడానికి నిన్ను కోరుతూ ఉంటాడు ఈ మధ్యాహ్న సమయంలో. నువ్వు అనుకునే ఉండొచ్చు, నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, లేకపోతే నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు అని నువ్వు అనుకుండవచ్చేమో. అయితే దేవుడి మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నీవు ఒంటరి అయినప్పటికీ నేను దేవుని కాపరత్వం కిందికి వస్తే ఆయన దండము నిన్ను ఆదరించేదిగా ఉంచి, ప్రియమైన వాళ్ళరా, ఆయన అప్పుడంట లేత ఆకులు తిని మంచిగా పుష్టిగా అవి ఆహారంతో నింపబడతాయంట.
అందుకే ఆయన ఏమంటాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచు. సిద్ధపరచదు. ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు? అందుకే ఆయన సెలవిస్తూ వచ్చిన యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన కాపరత్వం కిందంటే నీవు నేను కూడా అలాంటి స్థితిలో దేవుడు ప్రేమించేవాడుగా ఉంటాడు. నన్ను కూడా అలా ప్రేమించేవాడుగా ఉంటాడు. ఎలాంటి ప్రేమించేవాడినంటే, కుష్ఠరోగంతో పాపంతో పట్టబడిన స్త్రీ, మన స్థితిని పాపంతో అపరాధం పట్టబడిన వారమైనప్పటికీ మనల్ని సహితము మనల్ని ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన కాపరత్వం కిందకి వస్తే ఆయనను ప్రేమించాడు. యెహోవా నా కాపరి కింద నాకు లేమి కలగదు. ప్రేమైన వాళ్ళరా, చాలాసార్లు మనం మనసుల వైపు చూస్తాం, దేవుని వైపు చూడం. ఏదైనా వచ్చిందండి అంటే పరిగెడతాం, వెళ్తాం, వాళ్ళ ఆశ్రయం కోరుతాం, వారి వైపు చూస్తాం. దేవుడు ఏం చూసినంట, దేవుడు ఏం చెప్పినట్టు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనొక్కడనే అని యెషయా గ్రంథం 65లో రాయబడతా వచ్చింది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. బూదిగంత నివాస భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆయన వైపు చూస్తే ఆయననే దేవుడు, ఆయన వైపే రక్షణ ఉంది. అందుకే ఆయనకెళ్ళి చూస్తేనే మనకు రక్షణ. మనుషుల వైపు చూస్తే రక్షణ లేదు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎందుకు ఆయన వైపు చూడాలి అంటే, ఆయన వైపు రక్షణ ఉంది. ఆయన దగ్గర క్షేమం ఉంది, ఆయన దగ్గర సమాధానం ఉంది, ఆయన దగ్గర నెమ్మది ఉంది. అందుకే ఆయన నా వైపు చూడు అంటాడు. మనం ఏం చేస్తాం? మనసుల వైపు చూస్తాం. మనసుల వైపు చూస్తే ఏమొస్తుంది? ఉన్న రక్షణ మనం కోల్పోతాం, బలహీనులు అవుతాం, పడిపోతాం, జారిపోతాం, విశ్వాసంలో కొనసాగలేని వారముగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అందుకే బూదిగంత నివాస ఎందుకు ఆయనకిలో చూడాలి అంటే, ఆయన దగ్గర క్షేమం ఉంది. ఆయన దగ్గర నువ్వెక్కడికి వెళ్ళినప్పుడు ఆయన భద్రత ఉంటుంది. ఆయన కాపురత్వం కిందంటే నువ్వెక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిన్ను ప్రేమించేవారు ఉంటారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను పిలిచేవారు ఉంటారు. ఒకసారి మేము ఈమెకు మా మిస్సెస్కు ఎగ్జామ్ రాయడానికి నర్సరావుపేటకి వెళ్ళినాం. అక్కడ మాకు ఎవరు లేరు, పిలిచేవాళ్ళు లేడు, మాకు ఎవరు తెలియదు. అక్కడ ఒక సేవకునికి చెప్పాం, అన్నా ఇక్కడికి వెళ్తున్నాం మేము ఎగ్జామ్ రాయడానికి, అక్కడ ఎవరు లేరన్నా మమ్మల్ని చూసేవాళ్ళు అని చెప్పాం. అయితే మేము ఇక్కడ కర్నూలులో 7 గంటలకు ఎక్కితే అక్కడ 2:30, 2:45 అక్కడ దిగినాం. నర్సరావుపేట దిగితే అక్కడ సేవకుడు ఏం చేసినాడంట, అక్కడ సేవకునికి ఫోన్ చేసినాడు, అన్న ఇట్లా మా ఒక బ్రదర్ వస్తాడు, ఒక సిస్టర్ వస్తారు, వాళ్ళను కొంచెం చూసుకుని అట్లా. వాళ్ళు ఆ టైంలో కారు వేసుకొని బస్ స్టాండ్లో మా కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. చూసారా దేవుని ప్రేమ ఎట్లంటే, అక్కడ మాకు ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, మమ్మల్ని తీసుకుపోయేట వాళ్ళు లేరు, మాకు ఆశ్రయం లేదు, పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, మమ్మల్ని అక్కడ ఎవరు పిలిచేవాళ్ళు లేరు. అయితే అక్కడ ఆ యొక్క సేవకుడికి చెప్తే, ఆ సేవకుడు అక్కడ ఫోన్ చేస్తే, ఆ సేవకుడు మా కోసం కారు తీసుకొచ్చి బస్ స్టాండ్లో ఉంచుతూ వచ్చినాడు. ఏంటయ్యా ఆ యొక్క అంటే, మనం దేవుని యొక్క కాపురత్వం కింద ఉంటే దేవుడు అన్ని సమకూర్చేవాడుగా ఉంటాడు. అప్పుడంట మమ్మల్ని తీసుకుపోయి మందిరంలో ఉంచి మంచిగా మమ్మల్ని చూసుకుంటూ వచ్చినారు. పొద్దున్న లేస్తానే టిఫిన్లు, మళ్ళా ఉదయకాలంలో లేచి మాకు కార్ అరేంజ్ చేసినాడు. ఆ యొక్క కాలేజీకి, ఎక్కడైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వదిలిపెట్టడానికి ఎవరు చూపిస్తారు? దేవుని పిల్లలకు దేవుడు తన కుమార్తెలను దేవుడు ఆశ్రయించేవాడుగా ఉంటాడు, దేవుని చూపించేవాడుగా ఉంటాడు. అప్పుడంట మాకు ఎంత ఆనందమైందంటే, ఆ రాత్రి అక్కడే ఉండి వాక్యం చూసుకొని మళ్ళీ రాత్రి మమ్మల్ని వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చి కారు వేసుకొని వచ్చి మమ్మల్ని ఎక్కించి చేస్తూ వచ్చారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క కాపురత్వం కింద దేవుని వైపు చూస్తామో దేవుడు సమకూర్చి సమస్తం సమకూడి చేస్తాడు. ఆయన మనకి ఏ సమయంలో ఏది అరేంజ్ కావాలో ఆయన చేపించగలిగిన గొప్ప దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ నేను అనుకున్నాను, ప్రభా ఏంటి ప్రభా ఈ యొక్క అద్భుతాలు, తీసుకుపోయి మమ్మల్ని కాలేజీలో వదిలిపెట్టాడు, టయానికి కారులోనే తీసుకొచ్చాడు, కారులోనే తీసుకెళ్తాడు, మమ్మల్ని కింద దింపనే లేదు. అట్లు ప్రేమిస్తూ వచ్చినారు. ఏంటి ఈ యొక్క అంటే, ఆయన రక్షణ. ఆయన వైపు చూస్తేనే మనకు రక్షణ, ఆయన వైపు చూస్తేనే మనకు క్షేమము, ఆయన వైపు చూస్తేనే మనకు సమాధానము, మనకు నెమ్మది. అందుకే ప్రేమ ఆయన ఊరికి పిలవలే,
నా దగ్గరికి రండి, అందుకే ఆయన ప్రేమిస్తాడు. గాయపడిన స్థలం ప్రయాసపడి పాపభారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఆయన దగ్గర పోతేనే విశ్రాంతి, ఆయన దగ్గర పోతేనే క్షేమము. ఆయన గాయపడిన హస్తాలతో కింద ప్రేమిస్తూ ఉంటున్నాడు. అటువంటి ప్రేమ ప్రేమిస్తుంటే మనం ఆయన చేతుల కిందకి పోవడానికి ఒక్కోసారి మనం ఇష్టపడాం, ఒక్కోసారి మనం ఆయన సన్నిధికి రావడానికే ఇష్టపడాం, ఒక్కోసారి త్రోసిపుచ్చే వారముగా ఉంటాము. ప్రియమైన వాళ్ళరా, అంతగా దేవుడు, అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన నా ప్రాణమును సేద తీర్చున్నాడు. గాఢాంధకరపు లోయలు నేను సంచరించినను ఏ అపాయము నన్ను రాదు. ఎందుకు? దేవుని ఆశ్రయం ఉన్నప్పుడు, దేవుని రెక్కల కింద ఉన్నప్పుడు, దేవునితో మనం ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మనకేది సాటి రాదు. అక్కడంట చదవండి, ఆయన నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అది దేవుని యొక్క ప్రేమ. చిరకాలము అంట, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, నీవు బ్రతికిన జీవితం అంతా ఎక్కడంట? యెహోవా మందిరంలో నివాసం. అది అందరికి దక్కుతుందా? పిచ్చుకలకు దేవునిలో నివాసం ఉంటుంది, మనుషులకు లేదు. మనుషులు దేవుని ఇంటికి రావడానికే ఎంతో మరి ఇబ్బంది పడతారు. దేవుని ఇంటిలో ఉన్న క్షేమము నీకు ఎక్కడ రాదు. నేను ఎన్నోసార్లు ఆదివారం పూట చర్చికి పోకుండా పోయినా అనుకో, కంపల్సరిగా ఏదో ఒకటి అంటే ఏదో ఒక విధంగా నష్టం, ఏదో ఒక విధముగా నష్టం. ఎందురా అంటే ఈరోజు మేము దేవుని ఆరాధించలేకపోయాము, దేవుని కాపరత్వం కింద ఉండలేకపోయాము, వెళ్తూ వచ్చాము. ఒకసారి జోయల్కు కరాటే ఉందని పొద్దున్నే వెళ్ళాం. పోతే వాని టైం కరెక్ట్ వాడు చేస్తూ ఉన్నప్పుడే ఆ టీజీ వెంకటేష్ వచ్చినాడు. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినారు. ఆ కరాటే ప్రోగ్రామే పోస్ట్పోన్ అయిపోయింది. ఎక్కడ పోయినామంటే ఆ యొక్క పెద్దపాడు గ్రామం, ఎక్కడో దేవుని ఇంటిని వదిలిపెట్టి పోతే మాకు అక్కడ లేదు, నెమ్మది లేదు, వచ్చి పోయిన పని కాలేదు అని నష్టాలే. అందుకే మేము అప్పుడు అనుకున్నాం, నీదేదున్నా ఆదివారం పెట్టుకోవద్దు. ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కాపరత్వం కిందికి వస్తే మనకు నెమ్మది ఉంది. చూడండి, దావీదు ఆయన మరి ఎంత అనుభవంతో రాసి ఉండాలి, ఇంత రాజుతో వచ్చాడు. ఆయన నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట, నువ్వు బ్రతికిన దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వస్తాయి. మన జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివాసము దొరుకుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుడు ఆయన యుద్ధకు ఆయన పిలుస్తూ ఉంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన ఊరికి ఎందుకు చెప్తున్నాడు? నేను ఆయన దగ్గరికి ఎందుకు రామని చెప్తున్నాడు? ఆయన దగ్గరికి వస్తేనే నీకు విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, రక్షణ ఉంది. ఆ రక్షణ నిన్ను ఎలాగ చేస్తాయంటే ఉన్నతమందు కూర్చోబెట్టేదిగా ఉంటుంది. ఆ రక్షణ ఎక్కడుంటుందంటే ఆ ఉన్నతమందు ఆశీనుడైన వాడు కనుక ఆ స్థలంలోకి తీసుకుపోయేదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉగ్రతను తప్పించుకోగలమా? ఉన్నతమందు మనము ఆయనను, ఆ రక్షణను మనం దూరం చేస్తే మనము ఎక్కడికి వెళ్తాము? మన రక్షణను ఎప్పుడైతే ఎడబాటు అవుతుందో మనం సాతాను కిందకి వెళ్ళే వారంగా ఉంటాము. ఆ యొక్క భక్తుడు, ఆ యొక్క దావీదు ఆయన్ను దూరానికి, దేవునికి ఎడబాటు అవుతూ వచ్చినాడు, దేవునికి దూరం అవుతూ వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళాడా అంటే పాపమునికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడా అంటే దేవుడు ప్రేమతో పిలిచాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను పొదల మధ్య దాక్కున్నాను, నీ స్వరం వినగా నేను దాక్కున్నాను, నీ మాట వినగా నేను దాక్కున్నాను. ఎప్పుడు ప్రతి ఉదయము సాయంకాలము ఆయనతో సల్లకాలంలో మాటలు మాట్లాడేవాడు, సహవాసం చేసేవాడు. ఎందుకు దాక్కోవలసిందంటే ఆయన అవిధేయత. నేను కూడా ఈ యొక్క ఇంటిలోకి ఎందుకు రాలేకపోదంటే నా అవిధేయత వల్ల కొన్నిసార్లు ఎడబాటు అవుతాం. అయితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు.
ఎప్పుడైతే నువ్వు ఆయన మోకాళ్ళని అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, నేను కుష్ఠరోగంతో నన్ను పాపిని, నీకు ఇష్టమైతే నన్ను క్షమించు అంటే దేవుడు విడిచే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించినవాడు, ఆయన్ని పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. అందుకు ఆ దేవుడు విడిచే దేవుడా? ఎక్కడ దేవుని నమ్మిన వారు ఎప్పుడు నష్టపోయిన వారిగా చరిత్రలో లేదు. ప్రియమైన వాళ్ళ అలాగూ దేవుడు మన కుటుంబాలలో కూడా ఎప్పుడైతే దేవుని కాపరత్వం కిందికి వస్తామో, ఆదివారం పోతే పోయింది పని, దేవుడు రెండంతలు ఇస్తాడు. కొన్నిసార్లు అనుకుంటాం అంటే తప్పని పరిస్థితిలో, అంటే ఇప్పుడు కొంతమంది ఆఫీస్ ఉంటారు, కొంతమంది తప్పనిగా ఆ స్థితిలో వెళ్ళాలి అంటే తప్పదే. కొన్నిసార్లు మనము వారం కొన్నిసార్లు పనులు విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం. దేవుడు స్పష్టంగా రాయిస్తూ వచ్చాడు, నా దినం అదని, నా దినము. ఆ దినము దేవునికి మనం అర్పించాలి. కొన్నిసార్లు దేవునికి సమయం ఇవ్వలేని వారముగా ఉంటాం. అయితే అందుకే దేవుడు ఏమంటున్నా అంటే మానవులందరూ తన సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందవలనని దేవుని యొక్క కోరిక అంట, దేవుని యొక్క ఇచ్చ. చదవండి మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అయినను ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆయన కోరుతా ఉన్నాడు. ఏమని కోరుతా ఉంటున్నాడు? ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరూ రక్షణ పొంది, ఏ ఒక్కరు నష్టపోవాలని, నశించకూడదని దేవునికి ఇష్టం లేదు. ఏ మనుషుడు నరకానికి వెళ్ళాలని దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనుషులందరూ అంట. చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము. ఎలాంటి సత్యనా? దేవుని గూర్చిన సత్యము, దేవుని యొక్క ఆ యొక్క అనుభవం గలవారు ఉండాలని దావీదు ఆ యొక్క అనుభవంలోకి వచ్చాడు. దావీదు ఆ యొక్క సత్యంలోనికి వచ్చాడు. అందుకే ఆయన రాజుగా అభిషేకింపబడుతూ వచ్చినాడు. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆయన సత్యం కిందికి, ఆయన అనుభవం కిందికి వస్తావో నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనుషులందరినీ ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. అయితే మనుషులే ఆయన చేతి కింద నుంచి వెళ్తూ ఉంటున్నారు. దేవుడు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త ఇది మీకు చాలాసార్లు అన్న కూడా చెప్పి విన్న వాక్యం మీరందరూ చదవండి. 10వ అధ్యాయము 48వ వచనం. మార్కు 10:48. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అక్కడ మనకు పైన తెలిసిన భాగమే, ఒక గుడ్డివాడంట ఆ యొక్క త్రోవ పక్కన కూర్చున్నాడు. దేవుడు ఆ యొక్క మార్గంలో వెళ్తా ఉంటున్నాడు. ఆ గుడ్డివాడు చూపు లేదు. ఎప్పటి నుంచో గుడ్డివాడు. ఆ జీవితం అంతా గుడ్డితనము. ఆ జీవితం అంతా ఈ లోకాన్ని చూడలేని పరిస్థితి. ఆ జీవితం అంతా దేవుణ్ణి చూడలేని పరిస్థితి. ఒక మనిషిని చూడలేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటున్నాడు. ఆ త్రోవ పక్కన కూర్చొని అడుక్కునే పరిస్థితి. అయితే ఆ జన సమూహం అంతా వెళ్తున్నారంట. అక్కడ వెళ్తున్నప్పుడు ఆ యొక్క చప్పుడు విన్నాడంతే. ఆ యొక్క చప్పుడు విని ఏంటయ్యా అని అడిగినప్పుడు ఎవరినో అడిగింటాడు. అయితే అక్కడ యేసు అక్కడ వెళ్తున్నాడా అని ఎవరైనా చెప్పిండొచ్చేమో, ఆ గుడ్డివానికి వినుండొచ్చేమో, యేసు స్వస్థత పరుస్తాడని ఎప్పుడైనా వినుండొచ్చేమో. అయితే ఆ యొక్క అడిగినాడంట మనుషులను, ఎవరు వెళ్తున్నారంటే యేసు వెళ్తున్నాడు. అప్పుడు అడిగినా అంట, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసినా అంట. అయితే ఆటంకాలు వచ్చినాయి. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఆటంకాలు సాతాను ఎదురు పడుతుంది.
అయితే అక్కడ మనం చదివినట్లయితే ఊరుకుండు మన అనేకులు అక్కడ వారిని గద్దించిరి గాని 47 వచ్చిన ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, ఈయన నజరేయుడని యేసు అని వాడు విన్నాడు. వాడిని చూడడానికి కన్ను లేవు కాబట్టి విన్నాడు. విని ఏం చేసినాడు? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. కేకలు వేస్తా ఉంటాడు. ఈ మధ్యాహ్న సమయంలో నా కేకలు ఎలా ఉన్నాయి? నేను కేకలు దేవుని వైపు వేస్తూ ఉంటున్నామా? అయితే ఆ కేకలు మరి వింటానంట. చదవండి. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసిను. అయితే ఆ కేకలు వేసినప్పుడు కొంతమంది అడ్డగించినారు. అర్షద్ర బాబు నువ్వు అక్కడ ఆయన యేసు వెళ్తాను అర్షద్దను కొంతమంది అడ్డగించినారు. మరి అతన్ని మాట్లాడొద్దని అరవద్దని చెప్పారు. ఆయనను మరీ ఎక్కువగా కేకలు వేయ మొదలు పెట్టెను. చదవండి 48. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పి. ఎంత గొప్ప దేవుడు! నా కేకలు దేవుడు వినేటట్లు మన ప్రార్థనలు ఉన్నాయా? వాడు మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసినాడంట. ఆ కేకలకు దేవుడు ఏం చేసినాడు? నిలిచిపోయినా అంట. ఎక్కడో అక్కడ ముందర వెళ్తున్నాడు, జన సమూహం అంతా వెళ్తా ఉంది. మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసిన దేవుడు విన్నాడు. ఆ కేకలు విని అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా దేవుడే నిలిచిపోతూ వచ్చినాడు. వాని కేకలు విన్నాడు, వాని మాటలు విన్నాడు, వాని ప్రార్థన విన్నాడు. ఆ గుడ్డివాని జీవితం అంతా ఆ యొక్క త్రోవ పక్కలోనే, గుడ్డివాని జీవితం అంతా ఆ యొక్క త్రోవ పక్కలోనే. అయితే వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొని, ఎవరైతే ఆటంకపరిచారో, ఎవరైతే అరవద్దన్నారో ఆ యొక్క వాళ్ళే, అయ్యా నిన్ను దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుము. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. విలాపవాక్యములు 3:23 ప్రకారంగా ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వానికి అంతులు లేదు, అవధులు లేవు, హద్దులు లేవు. అలాంటి దేవుడు ఏం చేసినా నన్ను కరుణింపమని ఎక్కువ కేక. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని. నిలిచి, ఎంత అద్భుతము! నేను ఈ మధ్యాహ్న సమయంలో మన కేకలు ఆయనకు వినపడే రీతిగా మన ప్రార్థనలు మన ఇంటిలో, మన మందిరంలో, మన సహవాసంలో, మన జీవితంలో ఉన్నాయా? చదవండి 40-50 వచనము. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. వాని స్థితి ఏంటి? వాని బ్రతికేంటి? ఆ త్రోవ పక్కల ఎవరు పిలిచేవాళ్ళు కాదు, ఎవరు చూసేవాడు కాదు, రమ్మని ఎవరిని దగ్గరికి పిలిచేవాళ్ళు కాదు. ఏం చేసినంట? త్రోవ పక్కన పిలిచి వాడు అంతటా వాడు దిగ్గున లేచి బట్టను పారవేసి దిగ్గున లేచాడు. ఉన్నపాటు లేచాడు, ఎంతో హుషారు లేచాడు. తన దగ్గర ఎంతో కాలం నుంచినటువంటి ఆ పాపపు బట్టను, ఆ పాపపు స్థితిని ఏం చేసినాడు? పారవేసి. ఎంత గొప్ప దేవుడు! ఇంతకాలం మురికి పట్టినటువంటి ఆ బట్ట నువ్వు నాకు అవసరం లేదని దాన్ని పడవేసినాడు, త్రోసివేసినాడు, ఆ పాపాన్ని దూరం వేసినాడు. దిగ్గున లేచి ఎక్కడికి వచ్చాడు? యేసు వద్దకు వచ్చాడు. వాని జీవితం ధన్యమైపోయింది. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క కోరిక. ఎన్ని రోజుల నుంచో పాపంతో పట్టబడిన ఆ పాపపు బట్టను నీవు నాకు అవసరమే లేదు అన్ని రోజులు ఆ బట్టతో ముడిపడతా ఉన్నాడు, తుడుచుకుంటాను, దాంతో ఎంతో వాడబడి ఉంటాడు. అయితే ఇంకా దాని అవసరం లేదని ఆ గుడ్డివాడు పడేస్తూ వచ్చాడు. దాని బట్టను పారవేసి దిగ్గున లేసి యేసు నొద్దకు వచ్చాను. వాని స్థితి ఎక్కడా? ఆ మార్గంలో, ఆ యొక్క త్రోవ పక్కల కూర్చున్న స్థితి. ఎక్కడికి వచ్చాడు? రాజు దగ్గరికి, యేసు దగ్గరికి, రాజు దగ్గరికి, ప్రభువుల దగ్గరికి ఆయన వచ్చాడు. ఎలాంటి స్థితి వారిని? చదవండి 51 వచనము. యేసు నేను నీకేమి చేయగోరుచున్నాను వాడిని అడగా
ఆ గురుడివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అయ్యా నాకేమీ అవసరం లేదు, నాకు కళ్ళు కనపడవు, నన్ను బాగు చేయి. చదవండి 51, 52. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. స్వస్థపరచును, నీ విశ్వాసము నిన్ను స్వస్థం. నీ విశ్వాసం నా విశ్వాసం ఎంతవరకు ఉన్నాము? ఎంతవైపు ఆయన విశ్వాసంతో కేకలు వేస్తున్నాము? నీ విశ్వాసం నా విశ్వాసం, మన కేకలు ఆయన దగ్గర చేరే విశ్వాసంతో ఉన్నామా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఎక్కడి నుంచి? ఎక్కడో ఆ యొక్క త్రోవ పక్కన, మన బ్రతకంతా త్రోవ పక్కన కూర్చున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? రాజు వెంబడి వెళ్ళాల్సి వచ్చింది. గొప్ప రాజు వెంట వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెంబడిస్తూ వచ్చినాడు. అంత గొప్ప దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమైన వాళ్ళరా, నేను నా జీవితంలో గురుడితనంతో జీవిస్తున్నాయేమో, నా బ్రతికి ఇదేనేమో అనుకుంటున్నాయేమో. అయితే కాదు. దేవుడు నీ కొరకు నా కొరకు కూడా తన రక్తాన్నంతా కార్చినాడు. తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా నీ కొరకు నా కొరకు ఆ సిలువలో వేలాడబడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. చూపు పొంది ఆయనతో కూడా నడిచినాడంట. ఆయన నడిచేవాడా? ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో ఆయన అక్కడ ఆ యొక్క త్రోవ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఆయనతో కూడా సహవాసంతో ఆయనతో వెళుతూ వచ్చినాడు. ఎంత అద్భుతము ప్రేమైన వాళ్ళరా! అది దేవుని యొక్క గొప్పతనం. ఎవరిని ప్రేమించాడు? గుడ్డివాడిని ప్రేమించాడు, పట్టుబడిన స్త్రీని ప్రేమించాడు, కుష్ఠరోగిని ప్రేమించాడు, ప్రేమైన వాళ్ళ పాప స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు, దరిద్రులను ప్రేమించాడు, పెంట కుప్పల పైన ఉన్న వారిని ప్రేమించాడు. ఎప్పుడయ్యా అంటే నీవు ఆయన కాపురత్వం కొంచుకొచ్చా, నీకు అవన్నీ దేవుడు సమృద్ధించేవాడుగా ఉంటాడు. ఆ యొక్క కాపురత్వం కింద లేకపోతే నీవు నా స్థితి విచ్చలవిడిగా వెళ్ళే వారంగా ఉంటాము. అందుకే మనకు ఒక కాపరి అనే కాపరిగా దేవుడు మనకందరికీ కాపరిని నియమిస్తూ వచ్చినాడు. మనం ఎప్పుడైతే ఆ కాపరి మాటలు వింటామో, ఎప్పుడైతే ఆ కాపరి యొక్క అడుగు జాడలు నడుస్తామో, మనము తప్పిపోరంగా ఉన్నాము. ఎందుకు? మీకోసం అన్న చాలాసార్లు చెప్తా ఉంటాడు, అన్న నేను వెళ్ళాలన్నా శనివారం రాత్రికే, లేకుంటే శనివారం మధ్యాహ్నం నుంచి వెళ్ళాలన్నా, ఆడ మన ఏమంటాడు, అంత బిడ్డలు, దేవుని బిడ్డలు అంతా మాకు చెప్తా ఉంటాడంటే, అన్న నేను ఎక్కువ అన్న ఉన్నాడంటే కర్నూలు అన్నతో సహవాసం చేస్తాను. ఒక కాపరికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. కాపరికి ఒక ఉద్దేశము, నేను అక్కడికి వెళ్తేనే నేను కంపల్సరీగా వెళ్ళాలి అని ఆయన నీకెన్ని పనున్నప్పుడు కూడా వదిలేసుకుని నా దేవుని బిడ్డలు ఉన్నానన్నా అని ఎన్నిసార్లు నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నా, నేను రిక్వెస్ట్ అడుగుతుంటన్నా మా కోసం ప్రార్థన చేయండి అన్న మందిరంలో. ప్రేమైన వాళ్ళరా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వము నీకు నాకు, ఆయన నమ్మకత్వం అంట హద్దులు లేవంట, ఆయన నమ్మకత్వాన్ని అవధులు లేవంట. ఒక మాట చూద్దాం, విలాపవాక్యములు రండి, ఒక మాట చూసుకొని సాధించుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. పైన 21వ వచనం, నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఎడతెగక. మనం ఏ పార్టీ వారం అక్కడ పైన చూసుకుని పోతే మనము ఎప్పుడో మరి అక్కడ మనం చూసుకున్నట్లయితే మనం లయము కాకున్న వారం. ఎందుకయ్యా అంటే ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు మనం లయం కాకున్నా అంటే ఆయన కాపురత్వం కింద ఉన్న వారము, ఆయన నమ్మకత్వం కింద ఉన్న వారము. అందుకే అక్కడ ఏమంటున్నాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రేమైన వాళ్ళరా, ఎంత నమ్మదగిన వాడంటే నేను ఆ నమ్మకత్వానికి అర్హులం కాము.
నీవు నేను ఆ నమ్మకత్వానికి యోగ్యులం కాము. మానవులంగా పడిపోయేవారము, మానవులంగా మరి జారిపోయేవారము. అయితే దేవుడు ఎంతైనా అంత నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వం కిందికి వచ్చినామంటే, ఆయన కాపురత్వం కిందికి వచ్చినామంటే దేవుడు అంతగా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఒక ఉద్దేశం ఉంచబడతా వచ్చింది. ఆయన ఉద్దేశాలు మన పట్ల ఎంత మాత్రము హానికరమైనవి కాదు, ఎంత మాత్రం అవి ఎంతైనా నమ్మదగినవి. కనుక దేవుడు నీకు నాకు కూడా ఆయన ఒక వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాగ్దాన పుత్రుడు. ఆయన వాగ్దానము నీ పట్ల నా పట్ల ఉందంటే ఆయన నమ్మదగిన వారము. ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం గమనించినట్లయితే అంతగా దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఎన్నోసార్లు, నేను కూడా ఒక్కోసారి అన్నమ్మడి బయటకు వెళ్తాం. అన్న ఈరోజు ఏమన్నా ప్రేయర్ ఉందా మీకు అంటాడు. అన్న ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, లేకపోతే సంఘ ప్రార్థన ఉందంటే, అన్న ఫస్ట్ మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత మనం బయటకు వెళ్దాము, లేకపోతే పలానా చోటుకి వెళ్దాము అని చెప్తాడు. నేను ఎన్నోసార్లు కూడా నాకు చాలా బాధాకరం అనిపించింది. తప్పిపోయాను. నేను సంఘ ప్రార్థన పెట్టుకొని పోయినా, బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అన్నాడు కదా ఏంటంటే, అన్న ఈరోజు ఏమన్నా మీకు మీటింగ్స్ ఉన్నాయా, అన్న ఈరోజు లేదంటే పోతాను, ఉందంటే కనుక అసలు పొర్రపాటున కూడా రావద్దన్నా, నువ్వు మందిరానికి వెళ్ళిపో అంటాడు. ఎందుకు? అందుకే మనకు ఒక కాపరి దేవుడు నియమిస్తూ వచ్చినాడు. ఆ కాపరి యొక్క మనము అడుగుజాడల్లో ఆయన కాపరత్వం కింద ఎప్పుడైతే ఉంటామో మనకు నెమ్మదిస్తుంది. చూడండి, మన కోసం ఉపవాస ప్రార్థన పెడతాడు. ఆ ఉపవాస ప్రార్థనలు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎంత ఉపవాస ప్రార్థన ఆశ్రమాష కాదు, దేవుడు వినే ప్రార్థన. ఉపవాస ప్రార్థన దేవుడు మరి దేవుని దగ్గర చేరేదిగా ఉంటుంది. ఉపవాస ప్రార్థనే కాదు, దేవునికి ఒక మాట మనం ప్రార్థన చేసినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఉచితంగా ఉండేవాడు కాదు, అచ్చి ఉండేవాడు కాదు. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు కాదు. ఇప్పుడు రాకూడదేమో, నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. నాకు ఎంత చేసినా రాలేదన్నా అని ఉండొచ్చేమో, నేను దేవుని ఎంత అడిగినా రాలేదన్నా. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవునికి మనందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆయన తెలుసు, ఆయన ప్రేమించేవాడు, కృపగలిగిన దేవుడు, కరుణగలిగిన దేవుడు. అందుకే ఆ కుష్ఠరోగంట, అయ్యా నీకు ఇష్టమైతేనే నీవు నన్ను ప్రేమించు, నన్ను కనికరించు, నన్ను బాగు చేయ అనటానికి కూడా ఆయన యోగ్యుని కాదు అంటూ వచ్చాడు. ఆయన మోకాళ్ళ కిందికి ఇంత తగ్గింపుతో వచ్చాడు. నేను ఆ జీవితం కూడా అలాగూ తగ్గించుకొని ఆయన పాదముల చెంతకు వస్తే మరి దేవుడు హెచ్చరించేవాడుగా నన్ను కూడా మన జీవితాల్లో అలాగూ చేసేవాడుగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ యొక్క దేవుని ఇంటిలో మా కుమారుడు ఇంకా పుట్టలేదు, ఆమె నిండు గర్భిణితో ఉంది. నేను ఆ కిటికీ దగ్గర కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నాకు దేవుడు కుమారుడినే ఇస్తాడనే నమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుడు అద్భుతంగా మాకు ఒక మంచి కుమారుడు ఇచ్చాడు. 12 సంవత్సరాలకు దేవుడు డాక్టర్లు ఇది కష్టము అన్నారు, కుమారులు కష్టము, బిడ్డలు కష్టము అన్నారు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ రోజు నైట్ ఉపవాస ప్రార్థన నైట్ అంతా ఇక్కడే కూర్చొని ఆ మిద్ద మీద అక్కడే పండుకొని పొద్దున్నే వెళ్ళిపోయినాను. దేవుడు నమ్మదగినవాడు. డాక్టర్లు 50-50 ఛాన్సెస్, అసలు కాకపోవచ్చు అన్నారు. పిల్లవాడు ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చి చెప్తా వచ్చింది, డాక్టరు ఏంటయ్యా ఇది, నిజంగా ఇది అద్భుతము. ఆమెకు ఫైబ్రాయిడ్స్, విపరీతమైన ఫైబ్రాయిడ్స్. దేవుడు ఎలాగంటే, నేను ఒకటే కోరుకున్నాను, నేను ఏనాడు మాకు పిల్లలు లేరని ఆ 12 సంవత్సరాల్లో మేము అనుకోలేదు. అయితే దేవుడు నమ్మదగిన వాడని దేవుని మీద ఆధారపడుతూ వచ్చాము. అన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్క వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బాబాయ్ గారు మా కోసం ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చి ఇప్పటికి కూడా అన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు, అమ్మ మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్క నిజంగా నేను అంటాను,
దేవుడు మీకోసం మీ దేవుని బిడ్డలు మా కోసం ఎదురు చూస్తుంటారన్న ఎంత ఆశతో వస్తారో నాకైతే నిజంగా నేను ఒక్కోసారి సేమ్ అనిపించింది. నేను ఒకసారి సంఘ ప్రార్థన పెట్టుకొని కూడా బయటికి వెళ్ళాను. అన్న అడుగుతూ వచ్చినాడు, అన్న ఈరోజు ఉందన్న, నాలో పశ్చాత్తాపడుతూ వచ్చాను. ప్రేమైన వాళ్ళ ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుకున్నాను ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా అన్నతో ఇట్లా లేనప్పుడే వెళ్తాను అంటే అన్న మా కోసం ప్రార్థన చేస్తాడు. మందిరాన్ని ఎప్పుడూ వెనుక చేయొద్దన్న, మందిరం తర్వాత కుటుంబం తర్వాత అనే తర్వాత ఏదైనా నాకు ఎన్నోసార్లు చెప్తాడు. నేను అది చాలాసార్లు హృదయంలో ఉంచుకున్నాను. దేవుని దయ వల్ల అన్న అక్క వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ఆ కర్నూలులో కూడా ప్రేమించేవారు. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. మాకు ఏదైనా బాగలేదంటే కనుక వెంటనే ఇంటి దగ్గరకు వచ్చి చాలా ప్రార్థన చేస్తుంది. ఆమెకైతే మొన్న లాస్ట్ ఆగస్టులో అనుకుంటాను పెద్ద ఒక గడ్డ ఉండింది. అన్న అక్క ఇద్దరు వచ్చి ప్రార్థన చేసినారు. ఇంత మాకు దేవుడు కాపాడుతూ వచ్చినాడంటే నేను ఒకరోజు మీ ముందర సాక్ష్యం పంచుకుంటాను. దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ అన్న మమ్మల్ని ఎప్పుడైనా దేవుడు ఇస్తే ప్రేమైన వాళ్ళరా మా కోసం ప్రార్థన చేస్తుందండి. మా కుటుంబం కోసం మా కోసం దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మీ మధ్యలో ఉండడానికి దేవుడు మరొకసారి దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటున్నాను. ఈ యొక్క వాక్యం నాకు ఇచ్చినందుకు అన్నగారి కూడా వందనాలు చెల్లించడం మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా.